గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే ఏదో పెద్ద నామూష్ లాగా ఫీల్ అవుతున్నారు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలని. ఈయన మగతనానికి అది ఒక పెద్ద సవాల్ అనమాట. అమ్మాయి లేకపోతే ఓ వీడు ఏంటి వీడు ఏదో తేడాగా ఉన్నాడే, అమ్మాయి లేదే అని. ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గొప్ప అనమాట. బా వీడిరా మగాడంటే, వీడు అదేదో ఉంది కదా, వీడే మగాడ్రా బుజ్జి అనేది అంటారు. బా వీడు గొప్ప మగాడండి, వీడికి ఒక మంచి ఫ్రెండ్ ఉంది. అలా అవన్నీ కూడా ఒక భ్రమలు. పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయి? చక్కగా 20 ఏళ్ళు వస్తే చక్కగా తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకునేవాళ్ళు. ఒక అమ్మాయిని చూపిస్తే అందులో కూడా పేచీలు పెట్టేవాళ్ళు కదా. శుభ్రంగా కనిపించిన అమ్మాయిని చూపిస్తే శుభ్రంగా దొరికింది ఆడపిల్లని శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నారు. వాళ్ళంతా బాగలేరా? ఆ జనరేషన్లో నుంచే కదా మేము వచ్చాము. మేమంతా ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంటే మా మా జనరేషన్ పిల్లలంతా అప్పటి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అందరం ఇష్టపడి తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు, ఇష్టపడి కాకుండా తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే కదా. అందరం బాగులేమా? ఎందుకు ఇవన్నీ ఈ యొక్క భ్రమలు? వాటి వల్ల క్రైమ్ రేటు పెరగడం. ఇంకోటి చూస్తాడు, వీడికేంట్రా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆ పిల్లని వాడు కూడా ప్రేమిస్తాడు. అక్కడ కాంపిటీషను అన్నట్టు క్రైమ్లు అక్కడే జరిగేది.